చిట్టిపొట్టి అడుగులతో ఇల్లంతా అల్లరి చేస్తూ తిరగాల్సిన వయస్సులోనే ఆ బుడతడు అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. రైమ్స్ చెప్పడంలో ఛాంపియన్గా నిలిచాడు. బంగారు కప్పును గెలుచుకుని నవ్యాంధ్రకు మోసుకొచ్చాడు. అభిజిత్ దేవాంశ్ విశాఖకు చెందిన పలగర శివకుమార్, జయశ్రీ దంపతుల కుమారుడు. అభిజిత్ తండ్రి ఎథికల్ హ్యాకర్, తల్లి ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్. అభిజిత్ చాలా చలాకీ పిల్లవాడు. పెద్ద పెద్ద విషయాలను సులభంగా కంఠస్థం చేసేస్తాడు. అడిగిన వెంటనే చకచకా చెప్పేస్తాడు. అతనిలో ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఆ అభిరుచిని చదువుపై మళ్లించేందుకు ఆంగ్ల, హిందీ పద్యాలు, దేశభక్తి గీతాలు నేర్పడం ప్రారంభించారు. Red, white, red, white, what do you say? I say, stop, stop, right away. Hello, right, what do you say? I say, wait, wait, right away. Green, white, what do you say? I say, go away, go away, go away. Go away, go away, go away. ते बच्चे हैं, डांस कमारे कच्चे हैं, फिर भी लड़ने जाएंगे, दुश्मन को बांध भगाएंगे, भारत देश बनाएंगे. ఇలా పద్యపఠనంలో ఆరితేరిన అభిజిత్ దేవాంశ్ను జూన్ 11న మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన అంతర్జాతీయ రైమ్స్ పోటీలకు పంపారు. 5 లిటిల్ మంకీస్ జంపింగ్ ఆన్ ఎ బెంచ్ అంటూ రైమ్ను గుక్కతిప్పుకోకుండా చెప్పి అందర్నీ అబ్బురపరిచాడు. ఆ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు కప్పును గెలుచుకున్నాడు. Who is the father of our nation? Mahatma Gandhi. What is the capital of India? New Delhi. How many colors in our national flag? 3 colors, orange, white and green. Which is our national tree? Banyan tree. Which is our national game? Hockey. Who wrote Vande Mataram? Banginja Chatachi. Which is our national bird? Peacock. ప్రస్తుతం అభిజిత్ దేవాంశ్ ఎల్కేజీ చదువుతున్నాడు. అతన్ని బాగా చదివించి ఉన్నత స్థాయి శాస్త్రవేత్తను చెయ్యాలని తండ్రి శివకుమార్ ఆకాంక్షిస్తున్నారు. ఏది ఎవరు ఎక్కడ ఏది చెప్పినా కూడా అది అలా సేమ్ యాజ్ టు యాజ్ అలా చెప్పడం అలవాటైంది. ఇది బాగుంది కదా అని, టాలెంట్ బాగుంది కదా అని చెప్పి వాడికి రైమ్స్ నేర్పించడం మొదలుపెట్టారు వాళ్ళ అమ్మగారు. సిటీ టైటిల్ విన్నర్ 2016 అక్టోబర్లో సెలెక్ట్ అయ్యారండి. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత డిసెంబర్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మార్చి 12న బెంగళూరు నేషనల్ ఫైనల్కి సెలెక్ట్ అయితే సెకండ్ రన్నరప్ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యారు. మొన్న ఈ మధ్యనే జూన్ 11th ఇంటర్నేషనల్ కూడా జూనియర్ టైటిల్ విన్నర్, వరల్డ్ కప్ టైటిల్ విన్నర్. 5 little monkeys jumping on a bed. One fell down and bumped his head. Mama called a doctor. Doctor said, no more monkeys jumping on a bed.